హాయ్, నేను మీ శ్రీకాంత్. వెల్కమ్ టు ఆదాన్. 1 రూపీ ఇడ్లీ అమ్మ. ఈ అమ్మ గురించి ఇప్పటికే మీరు సోషల్ మీడియాలో చూసే ఉంటారు, ఆమె గురించి వినే ఉంటారు. సో ఆ 1 రూపీ ఇడ్లీ అమ్మ దగ్గరికి ఎప్పటి నుంచో రావాలనుకుంటున్నాను. ఆ మహాతల్లిని కలిసి ఒకసారి ఆమె చేత్తో తయారు చేసిన ఇడ్లీ రుచి చూడాలని చాలా ఏళ్ళుగా అనుకుంటున్నాను. ఇప్పటికి కుదిరింది. ప్రస్తుతం నేను కోయంబత్తూర్ సిటీ అవుట్కట్స్లో ఉన్నటువంటి వడివేలం పాలయం అనే ఒక చిన్న గ్రామంలో ఉన్నానన్నమాట. ఇది పేరూరుకి సమీపంలో ఉంటుందన్నమాట. ఇక్కడే ఆ 1 రూపీ ఇడ్లీ అమ్మ అనే అమ్మ ఉంటారు. యాక్చువల్గా ఇంతకు ముందు అయితే రోడ్డు పక్కన ఉండేదట షాపు. ఇప్పుడైతే మనకు కనిపిస్తుంది కదా, ఆ ఇంట్లోనే 1 రూపీ ఇడ్లీ అమ్మ ఉంటున్నారు. ఆ ఇల్లు కూడా మన ఆనంద్ మహేంద్ర ఉన్నారు కదా, ఆనంద్ మహేంద్ర చొరవతో ఇక్కడ కట్టడం జరిగిందనమాట. ఈ ప్లేస్లోనే మహాతల్లి అయితే ఇక్కడ ఇడ్లీలు అమ్ముతూ ఉంటారు. లోపలికి వెళ్దాం, ఆమెను కలుద్దాం. అమ్మ నమస్కారం. నమస్కారం అమ్మ. మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉంది. యాక్చువల్గా మీ భాష మాకు రాదు, కానీ నా భాష మీకు తెలియదు. మీ గురించి ఏదైనా చెప్తారా? మీరు ఎందుకు ఇంత తక్కువ రేటుకే డబ్బులు, ఎంత తక్కువ రేటుకి ఎందుకు అమ్ముతున్నారు? குடிச்சிட்டு நீ வச்சா பண்ணுறதுக்கிட்டே வெளுத வாரவில காசு கொடுப்பாங்க. டிவி எப்படியாலும் எடுக்க వారి கொடுப்பாங்க, అది వెళ్ళి పెట్టుకో. అంటే ఏమంటున్నారంటే ఇప్పుడు డబ్బుల గురించి నాకేం ఇది బాధలేదు, నాకేం డబ్బులు కావాలంటేను మా కస్టమర్స్ వస్తారు కదా, వాళ్ళు ఎక్కువగానే ఇస్తారు ఒక్కొక్కసారి, నాకేం పర్లేదు. కానీ నా ఇంటెన్షన్ ఏమైతే అందరూ వేడికి వారవిల கொடுப்பாங்க, అది వెళ్ళి పెట్టుకో. అందరూ కడుపు నిండా తినాలనే ఒక ఇంటెన్షన్ మాత్రమే అమ్ముకుందట. డబ్బుతో ఏదో వ్యాపారం చేయాలనే ఆశ కానీ ఇది కానీ ఏమాత్రం లేదు. కేవలం ఆకలితో ఎవరు ఉండకూడదు అనే ఒక సంకల్పంతోనే ఆమె ఈ ఇడ్లీ అమ్ముతున్నారట. నిజంగా చేతులెత్తి నమస్కరించాలమ్మా మీకు మాత్రం. ఆనంద్ మహేంద్ర గారి ఆనంద్ మహేంద్ర సార్ కలిసినారమ్మా. வீடு கட்டிக்கிட்டாரு. அவரே வந்தாரா? சாப்பிட்டாரா இட்லி? சாப்பிட்டுட்டு వీడు కట్టుకుంటారు. ఆనంద్ మహేంద్ర సార్ కూడా ఇక్కడికి వచ్చారట. ఇక్కడికి వచ్చి ఈమె చేతి ఇడ్లీని రుచి చూశారు. ఆ రుచి చూడడంతో పాటు ఈమె చేసే సేవకు ఒక గుర్తింపు లభించాలని చెప్పి మొట్టమొదట అయితే ఒక గ్యాస్ స్టవ్ ఒకటి ఇనిషియేటివ్ తీసుకున్నారు. అలాగే ఇక్కడ లోకల్ భారత్ గ్యాస్ వాళ్ళు కూడా హెల్ప్ చేసి ఒక భారత్ గ్యాస్ని కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందట. ఆ తర్వాత అయితే ఆనంద్ మహేంద్ర గారు అమ్మ సేవకు మెచ్చి ఇంకా ఏదైనా చేయాలనే ఒక సంకల్పంతో ఈ ఇంటిని డిజైన్ చేయించి ఆనంద్ మహేంద్ర ఫౌండేషన్లో భాగంగా 1 రూపీ ఇడ్లీ అమ్మకు, అంటే ఈ అమ్మకు ఈ ఇంటిని నిర్మించి ఇచ్చారనమాట. ఇక్కడి నుంచే ఈ బిజినెస్ అనేది నడుస్తుంది ఇప్పుడు ప్రస్తుతం. అయితే నిజానికి ఈ ఇడ్లీ షాప్కి ఇంతకుముందు కూడా ఏం పేరు అనేది లేదట. 1 రూపీ ఇడ్లీ అమ్మ, 1 రూపీ ఇడ్లీ అమ్మ అని పిలుస్తుంటారు. నేమ్ పేరేంటమ్మా? మీ పేరు ఒరిజినల్ పేరు? కమలాత్తల్. యాక్చువల్గా ఈమె పేరు అయితే కమలాత్తల్. ఒరిజినల్ నేమ్ వచ్చి దగ్గర 88 సంవత్సరాల వయసున్న ఈ పెద్ద ఆవిడ ఆమె ఒక్కరే ప్రిపరేషన్ అంతా ఈమె చేసుకుంటారు. ముందు రోజు పిండి నానబెట్టుకోవడం దగ్గర నుంచి ఇంతకు ముందు అయితే పిండి ఈమె రుబ్బేవారట. ఇప్పుడైతే కొంచెం వయసు మీద పడ్డం కానివ్వండి, లేకపోతే బాగా ఫేమస్ అయిన తర్వాత ఈ ఆనంద్ మహేంద్ర లాంటి వాళ్ళు కొంతమంది ఇనిషియేషన్ తీసుకోవడంతో అటు గ్యాస్ కానివ్వండి, లేకపోతే గ్రైండర్లోనే రుబ్బుకుని తెల్లవారుజాము నుంచి, అంటే 4 గంటల నుంచే ఈమె దినచర్య అనేది స్టార్ట్ అవుతుందట. అక్కడి నుంచి ఇడ్లీలు వేస్తూనే ఉంటారు. పొద్దున్నే అయితే కస్టమర్లు ఎక్కువ మంది వస్తుంటారు. నేను కొంచెం యాక్చువల్గా 10 అయింది, నేను వచ్చేవాటికి 10 గంటలకు వచ్చాను. ఉదయాన్నే వస్తే కనుక ఇక్కడ కస్టమర్లు కూడా చాలా ఎక్కువ మంది ఉంటారు. నిజంగా నాకైతే చాలా సంతోషంగా ఉందమ్మా మిమ్మల్ని కలుసుకోవడం. ఎందుకంటే మీలాంటి వాళ్ళు ఉన్న ఈ భూమి మీద ఇంకా మేము తిరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. చాలా మిమ్మల్ని కలిసినందుకు, మీతో పాటు ఇలా కూర్చున్నందుకు మాత్రం నిజంగా చాలా గర్వపడుతున్నానమ్మా.
ఈ 1 రూపీ ఇడ్లీ అమ్మ కళామత్తలు చేసిన సేవకు గుర్తింపుగా ఇవిగో ఇన్ని అవార్డ్స్ అయితే ఆమెను వరించాయి. ఇది వచ్చి బిహైండ్ వుడ్స్ నుంచి వచ్చిన అవార్డు. అలాగే పక్కన ఉన్నటువంటిది కేరళ గవర్నమెంట్ నుంచి కూడా అవార్డు వచ్చింది. అంటే రకరకాల గవర్నమెంటు అలాగే ఎన్నో రకాల స్వచ్ఛంద సంస్థలు కూడా ఆమెకు ఎన్నో రకాల అవార్డ్స్ అయితే ఇచ్చాయి. ఎలాంటి స్వార్థం లేకుండా నిస్వార్థంతో ఆమె చేస్తున్న ఈ లో మార్జిన్ బిజినెస్కు గుర్తింపుగా ఇవన్నీ అవార్డ్స్ రావడంతో పాటు ఆనంద్ మహీంద్రా లాంటి వ్యాపార దిగ్గజాలు సైతం ఆమెను గుర్తించి ఆమెకు ఈ ఇంటిని నిర్మించి ఇవ్వడంతో పాటు ఆమెకు గ్యాస్ కనెక్షన్ రావడంలోనూ ఆయన చొరవ తీసుకున్నారు. అట్లాగే చాలామంది ఈ చుట్టుపక్కల వాళ్ళు ఆమెకు హెల్ప్ చేశారు. ఆమె చేస్తున్న సేవకు గుర్తింపుగా ఇక్కడికి వస్తున్న వాళ్ళు కూడా అంటే ₹1 ఇడ్లీ అయినప్పటికీ కూడా కావాలంటే ఇవ్వచ్చు, అది కూడా ఇవ్వకపోయినా కూడా ఆమె ఏమీ అనరట. ఆకలితో ఉన్నారంటే ఎవరికైనా ఫ్రీగా అయినా సరే భోజనం పెడతారు. అట్లాగే చాలామంది వచ్చి కొంచెం ఎక్కువ కూడా ఇచ్చి వెళ్తూ ఉంటారట. ఎందుకంటే ఇవన్నీ ఖర్చులు పెరిగిపోయాయి, ఈమె ఎట్లా ఈ బిజినెస్ చేస్తున్నారని ఈమెకైతే మాత్రం కొంతమంది ఎక్కువగా అమౌంట్ కూడా ఇస్తుంటారు అనమాట. చాలా చిన్న ఇల్లు, ఒకసారి మనం ఇల్లు కూడా చూస్తే కనుక ఇది హాల్ లాగా ఇదంతా ఉందన్నమాట. ఈ హాలు ఇక్కడికి వచ్చి ఒక బెడ్రూమ్ లాగా ఇక్కడైతే ఉంది. ఇదంతా ఇది ఒక బెడ్రూము. మళ్ళీ అంటే చిన్న ఇంటిని చాలా నీట్గా చాలా మంచిగా ఇక్కడ నిర్మాణం అయితే చేయడం జరిగింది. ఇది ఒక బెడ్రూము. దిస్ బిల్డింగ్ ఈజ్ డిజైన్డ్ అండ్ బిల్డ్ ఫర్ 1 రూపీ ఇడ్లీ అమ్మ బై మహీంద్రా ఫౌండేషన్. నిజానికి మేము వచ్చిన వెంటనే షూట్ తీసుకోవడం కంటే ముందు అమ్మ ముందు తినండి సాపాట్ అంటున్నారు. ముందు తింటేనే మాట్లాడతాను మీతో అని కూడా అంటున్నారనమాట. తినే వరకు వదిలిపెట్టట్లేదు. ముందు తినాల్సిందే, తర్వాతే ఏదైనా మీరు షూటింగే చేసుకుంటారో లేకపోతే ఇంకేమైనా చేసుకోండి, తిన్న తర్వాతే ఏదైనా అంటున్నారనమాట. ఇది యాక్చువల్గా ఇడ్లీ చాలా ఫ్లఫీగా ఉంటుంది, చాలా స్మూత్గా ఉంటుంది. తమిళనాడులో కొంచెం ఈ స్టైల్ చాలా ఎక్కువగా అలవాటు. అంటే మన సైడ్ లాగా ఉండదు, ఎక్కువ బియ్యం పిండితో ఎక్కువగా వీళ్ళు తయారు చేస్తారు. దానికి తగ్గట్టే ఇదిగా ఉంటుంది. ఇక్కడ ఒక చట్నీ అలాగే ఒక సాంబార్ ఇస్తారు. ఇది కొంచెం లూజ్గా ఉంటుంది, అంటే చట్నీ కూడా సాంబార్ మాదిరి ఉంటుంది. ఇందులో బాగా నానబెట్టి ఇలాంటి ఇడ్లీ తింటే 1 రూపీ ఇడ్లీ అని కాదు కానీ టేస్ట్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. అంటే ఏదో తక్కువ రేటు పెద్ద టేస్ట్ ఏముంటుందిలే అని అనుకుంటారు చాలామంది, ఏదో సర్వీస్ ఓరియంటెడ్ అని. బట్ టేస్ట్ మాత్రం సాంబార్ అయితే మంచి స్పైసీగా చాలా టేస్ట్ ఉంది. సింపుల్ లాజిక్ అండి. అంటే మనకి జనరల్గా అలనాటి రుచులు ఆ రోజుల్లో అని అనుకుంటూ ఉంటాం కదా. ఆ రోజుల్లో మనిషి అంటే 88 ఏళ్ళ మనిషి చేసిన వంట ఏ విధంగా ఉంటుంది, ఆ రోజుల్లో ఉన్నట్టే ఉంటుంది కదా. ఆ రోజుల్లో చాలా అద్భుతమైన రుచులు ఈ రోజుకి నేటికి అందిస్తున్న కళామత్తెల అమ్మకి నిజంగా కాళ్ళకి నమస్కరించాలి. అది కూడా చాలా తక్కువ రేటుకి అందిస్తున్నాను. ఒక చిన్న పల్లెటూరు అనమాట, కోయంబత్తూరు సిటీకి ఇది నియర్ బై ఉంటుంది. పేరూరు అనే ఒక సిటీ ఉంటుంది. ఆ సిటీకి దగ్గరలో వడివేలం పాలయం అనే ఒక గ్రామం. ఇది టేస్ట్ అయితే చాలా బాగుంది నిజంగా. సాంబార్తో తిన్నా, చట్నీతో తిన్నా, రెండు మిక్స్ చేసి తిన్నా కూడా చాలా బాగుంది. ఈ ఊరు కూడా చాలా ప్లెజెంట్ విలేజ్, చాలా ప్రశాంతమైన, అంటే కోయంబత్తూరు సిటీ నుంచి ఇలా లోపలికి వస్తే మంచి ప్రశాంతమైన ఈ పల్లెటూరులో అమ్మ మహాతల్లి కళామత్తల్ చేత్తో తయారు చేసిన ఇడ్లీలు తింటుంటే చాలా ప్లెజెంట్గా ఉంది నిజంగా. నాకు ఒక లోకల్ వ్లాగర్ ఇక్కడ మీట్ అయ్యారు. అసలు ఆయనతో మాట్లాడదాం. అన్న మీ పేరేం పేరన్నా? నా పేరు అర్జున్ అని. అర్జున్, ఓకే. మీ ఛానల్ పేరు? రైడర్ అన్ప్లాంట్. రైడర్ అన్ప్లాంట్. అన్ప్లాంట్ అంట. రైడర్ అన్ప్లాంట్ అంటే ఎక్కడ మీది బేసిక్? మాది బెంగళూరు. బెంగళూరు, ఓకే.
బెంగళూరు అట, బట్ తెలుగు అయితే చక్కగా మాట్లాడుతున్నారు. నేను ట్రావెల్ చేసి నేర్చుకున్నా. ఓకే, ఇడ్లీ అమ్మ గురించి మీకేం తెలుసు? ఇడ్లీ అమ్మ స్టోరీ ఇక్కడ ఉదయం నుంచి మీరు ఉన్నారు కదా, అసలు ఏం అబ్జర్వ్ చేశారు ఏంటి ఒకసారి? సో యాక్చువల్గా చాలా మంది ఉంటారు కస్టమర్స్ అయితే. సో కస్టమర్స్ లా లేదు, జస్ట్ ఫ్యామిలీలా ఉంటారు వాళ్ళు. సో ఇక్కడికి వస్తే రోజు వచ్చేస్తారు. సో వాళ్ళు నానమ్మనో లేదు అమ్మమ్మ ఎలా ట్రీట్ చేస్తారు అలాగే ట్రీట్ చేస్తారు. సో ప్లస్ వాళ్ళు వస్తారు కదా, వాళ్ళు ఫ్యామిలీ లాగే వచ్చి వాళ్ళే వేసుకుని తింటారు. సో ఏదైనా ఉంటే అదే డబ్బులు ఇచ్చేసి జస్ట్ మన ఇంట్లో ఎలా మన అమ్మ దగ్గర ఇస్తామో అలాంటి ఇచ్చేసి వెళ్ళిపోతారు. అలా అని చూసాను అవంతా. ప్లస్ ఎప్పటి నుంచి వస్తున్నారు ఏమైనా అంతా అడిగాను ఒక్కొక్కరిని. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇది ఉంది, స్టోరీ ఉంది. సో ఒకరు ఏం చెప్పారంటే, లేదు నేను చిన్నప్పటి నుంచి తింటున్నా ఇక్కడ, ఒక 3 years నుంచే అదని చెప్పారు. ఒకరు చూస్తే ఒక 2 years 3 years నుంచి వస్తున్నా, మరి పాత అంగడి ఉండేది అక్కడ వెళ్ళి తిన్నాను నేను. సో అక్కడ ఇంకా బాగుంటది, ఎందుకంటే అక్కడ చిన్న చోట అది. అక్కడే ఆనంద్ మహీంద్ర అక్కడే వచ్చింది నేను చెప్పాను. సో మీరు చూసారనుకుంటా అదే పాత వీడియోస్లో అవంతా. గ్రానీతో మాట్లాడారు కదా మీరు? అవును. అంటే నాకు భాష రాక నేను సరిగా మాట్లాడలేకపోయాను, బట్ ఫీల్ మాత్రం, వైబ్ మాత్రం అంటే కరెక్ట్. మాట్లాడలేకపోయినా కూడా ఆమె భావాలు కానీ నా భావాలు కానీ ఆమెకు అర్థమయ్యాయి, అది సంతోషం. మీరు మాట్లాడారు కాబట్టి మీకు భాష వచ్చు కాబట్టి అసలు ఏం చెప్తున్నారు ఏంటి, ఆమె ఎందుకు ఈ సేవ చేస్తున్నారట? వాళ్ళు ఏం చెప్తున్నారంటే అంటే ఆ సారికి ఇప్పుడు ఒక 50-60 years బ్యాక్ వచ్చి మనకి తిండికే మనం అంతనే కష్టపడేవాళ్ళు కదా. సో అవంతా చూసిన వెంటనే వాళ్ళకి ఏం వేసిందంటే, అదే ఎవరు ఏది అదే కస్టమర్ ఆకలితో వస్తే ఫస్ట్ ఫీడ్ చేయాలని చెప్పి అతను మైండ్లో సెట్ చేసుకున్నారు. సో డబ్బులు వెనక్కి వెళ్ళలేదు. సో డబ్బుల గురించే కాదు, అంటే కంప్లీట్గా మనం ఒక సేవలా అని కూడా చేయలేదు. మన డ్యూటీ, మన నుంచి ఏమవుతుందో, ఈ సొసైటీకి మన నుంచి ఏమవుతుందో అది మాత్రం మనం చేసుకుంటూ వెళ్తాము. వేరంతా ఇట్ విల్ ఫాల్ అండర్ అస్, అదే వచ్చేస్తుంది అని చెప్పి అతనికి. బట్ వచ్చినంటే కానీ ఒక అమ్మ ఫీలింగ్ కదా, అది నాకు అర్థమైంది నిజంగా. అంటే వచ్చినంటే మనం కూడా బయటకి ఎక్కడికి వెళ్ళి వచ్చినా అమ్మ ముందు తిను ఎట్లా పెడతారో, ఇంట్లో ఎట్లా కొసరి తన పిల్లల కోసం ఎట్లా పెడతారో, మేము ఎవరో తెలియకపోయినా, ఆ భాష కాకపోయినా, ఎక్కడి నుంచో వచ్చినా కూడా అసలు ఏ కస్టమరా లేకపోతే ఏంటి ఏం కావాలి, సాపాటు. ఇంకొకటి యాక్చువల్గా టమాటో చట్నీ చేస్తారు, అవి ఉంటది కానీ ఈ రోజు లేదు. అది అంటే సాంబార్ చాలా బాగున్నాయి. అదే సాంబారు చట్నీ ఇవి ఉంటది, ఇంకొక చట్నీ ఉంటది. సో ఈ రోజు లేదంట, నేను అడిగా. సో 3 times అంటే పక్కా ఉంటదంట. సో నేను అదే చెప్పాను రెగ్యులర్ కస్టమర్స్ కి, నేను 5 star హోటల్లో లేదు పెద్ద హోటల్లో తిన్నానా, అక్కడ ఏమి ఇస్తారో అది తినేసి వచ్చేసేయాలి అంతే, ఏం మాట్లాడము. అసలు ఇక్కడ చూస్తే 1 rupee ఇడ్లీకి మనకి 3 varieties సైడ్ డిష్. కొబ్బరి చట్నీలో కొబ్బరి, ఎండుమిర్చి ఫ్లేవర్, కరెక్ట్, ఎక్సలెంట్. అసలు నాకేం నచ్చిందంటే ఆ కరివేపాకు ఉంది కదా, బాగా ఫ్రై చేసి అదే తిరుపతిలో అందులో బాగుంది, ఆ టేస్ట్ చాలా బాగుంది, చిప్స్ లా ఉంది. అలాగే చట్నీ సాంబార్ కలిపి అలాగే కొట్టేయాలి. అదే ఒక్కొక్కరు ఏం చెప్పారంటే, నేను 20 ఇడ్లీలు తింటాను ఒక రోజుకి ఇక్కడ వస్తే అని చెప్పారు. అంటే వాళ్ళకి వేరెక్కడైనా తింటే సపోజ్ ఆ సోడా లాంటిది ఫీలింగ్ అంతా ఉంటుంది కదా, అవంతా ఏం లేదు ఇక్కడ అని చెప్పారు. పిండి కూడా చాలా నీట్గా సోక్ చేసి నానబెట్టి ముందు రోజు నానబెట్టుకుని, ప్లస్ ఇక్కడ వాతావరణం అయితే చాలా బాగుంటుంది కదా, సో క్లియర్గా అది ఫర్మెంట్ అవుతుంది, సో బాగుంటుంది. ఓవరాల్గా ఇడ్లీ బాగుంది, చట్నీ చాలా బాగుంది, సాంబార్ చాలా బాగుంది. కరెక్ట్. అమ్మ అయితే మాత్రం రియల్లీ గ్రేట్. 1 rupee ఇడ్లీ అమ్మ, చేతులెత్తి దండం పెట్టాల్సిందే అంతే. ఆమె ఇడ్లీలు తయారు చేస్తున్నారు, ఆమె ఆడుకుంటున్నారు, పిండి ఆడుకుంటున్నారు, ఆమె సామాను ఏదైనా కడుక్కోవాలన్నా కూడా అక్కడికి వెళ్ళి కడుక్కుంటాం. మనకేమవుతా ఆ వయసు అసలు నిజంగా నిలబడలేం కూడా, బెడ్ మీద ఉంటాం ఆ వయసుకి వస్తే. ఆమె ఈ వయసులో అన్నీ కడిక్కి తెచ్చుకుని మళ్ళీ ఆ మొక్కలకి మళ్ళీ మధ్య మధ్యలో నీళ్లు పోస్తూ, అసలు ఆమె ఓపికకు, సహనానికి, ఇదికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. థ్యాంక్స్ భయ్యా, మీరు లేకపోతే నాకు కొంచెం ఇబ్బంది అయ్యేది. ఇది తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూర్ సిటీకి దగ్గరలో ఉన్నటువంటి వడివేలం పాళయం ఈ గ్రామంలో ఉన్నటువంటి 1 rupee ఇడ్లీ అమ్మ కథ. ఇలాంటి మరిన్ని మంచి ఇంట్రెస్ట్ వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.